అందరికీ నమస్కారం. 1995లో పార్టీని కాపాడిన తండ్రికి, 2024లో ఓ రాక్షసుడి నుండి రాష్ట్రాన్ని కాపాడిన తనయుడికి ధన్యవాదాలు. శతకోటి వందనాలు. ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలని, తప్పుడు ప్రసారాలని, తప్పుడు ఆరోపణలని, మార్ఫింగ్ వీడియోలని ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో తిప్పికొడుతూ వాస్తవాల్ని ప్రపంచంలోని జనాల ముందు నిలబెడుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. బాబు గారిని ఆదరించేవాళ్ళు, బాబు గారిని అభిమానించేవాళ్ళు, బాబు గారి విజన్ని ఆరాధించేవాళ్ళు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు లక్షలాది మంది స్వచ్ఛందంగా సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలో చాలామంది సోషల్ మీడియా నిర్వహిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూనే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటూ దినచర్యలో భాగంగా కొంతమంది అయితే మాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వక్కర్లేదు, బాబు గారి ద్వారా 2 లక్షల రూపాయలు నేను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సంపాదించుకుంటున్నాను, ఆయన చేసిన మంచి వల్ల నేను బాగుపడ్డాను, నా మాట ఈ ప్రపంచానికి మంచిగా వెళ్ళాలి అని చెప్పుకునే వాళ్ళు ఎంతమందో చాలామంది ఉన్నారు. ఈరోజు ఇంకా చెప్పుదలుచుకుంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నది ఉద్యోగం, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ఉద్యమం, స్వచ్ఛంద స్వాతంత్ర్య ఉద్యమం. స్వేచ్ఛగా చేస్తున్నారని మరోసారి మీకు నేను చెప్తున్నాను. వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసినా, అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. నా భార్య ఓయోలో దొరికింది, ఏరే వాళ్ళతో ఉంది అని దుష్ప్రచారం చేసి ఆర్టికల్ను చిత్రీకరించి పెడితే నాకు కోపం వచ్చి మాట్లాడదాం అనుకున్నా. కానీ మా నాయకుడు వెనక నుంచి అటు కొట్టాడు. అది మనం చేయకూడదు, అది మన విషయం కాదు, మన పసుపు సైన్యంలో అది లేదు అంటే వెనక్కి తగ్గినటువంటి ఆలోచన నాది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దీనితో పాటు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, ప్రపంచ స్థాయి వరకు కొన్ని కోట్ల మంది లక్షలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా, స్టేటస్ల ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సామాన్య ప్రజలకి సమంజసంగా విషయం వెళ్ళేటట్టు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎలా విష ప్రచారాలు చేశారు అంటే, గూగుల్ డేటా సెంటర్ డేటాకి మైండ్ అప్లై చేస్తే అది గోడౌన్ తాళం వేసుకొని వెళ్ళిపోతారు. డేటాకి మైండ్ అప్లై చేశారు వాళ్ళు, మన వాళ్ళు సోషల్ మీడియా అప్లై చేశారు. తర్వాత ఆ రోజు రాత్రి అంతా దాగిపడుకున్నారు, అది వేరే విషయం. సింగయ్య గారిని వాళ్ళే చంపి, అతి కిరాతకంగా చంపి, వాడిని చంపింది, ఆ వ్యక్తిని చంపింది మన వాళ్ళని దోస్తే మన వాళ్ళు ఫుల్ వీడియోలో క్వాలిటీలో చూపించారు. వాళ్ళు ఫుల్గా దాగిపడుకున్నారు. దీంతోపాటు కుప్పంలో ప్రపంచంలో పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా టైట్ క్లోజ్ షాట్లో పెట్టి వాటర్ ట్యాంక్తో నీళ్లు తెచ్చి బిందుతో పోస్తే సంకలు గుద్దుకున్నారు, మేము నీళ్ళు ఇచ్చామని. మన వాళ్ళు వైడ్ షాట్ పెట్టారు, వైడ్గా వైరల్ అయింది. తర్వాత వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతోపాటు తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, అన్నదాత సుఖీబాబా, మెగా డిఎస్సి 16,743. దీంతోపాటు విజయవాడ వరదలు, మంతా తుఫాను, ఒకటి కాదు నాయన, బాబు గారు అక్కడ ఇచ్చారు అంటే రెడీగా ఉంటారు. జులై సినిమాలో బ్రహ్మానందంగా దొరికిపోతూ ఉంటారు. అది వాళ్ళ ప్రత్యేకత. నేను ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలి. అన్న లోకేష్ అన్న కూడా వచ్చాడు. సార్, చాలామంది ఎన్నిసార్లు ఈ విషయం చెప్పారు నాకు తెలియదు, కానీ అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమా ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఇది శంకర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెప్పినటువంటి సత్యం. ఆ సినిమా ఒకే ఒక్కడు. ఒక్కరోజు సీఎం అయితే ఆ సీఎం ఏం చేస్తాడు అనేది ఆ సినిమా తీశారు. సూపర్ డూపర్ హిట్. తమిళ వాళ్ళు చిత్రీకరించిన సినిమా ఇన్స్పైర్డ్ బై సార్. అయితే నేను ఎందుకు చెప్పానంటే, ఈరోజు నారా లోకేష్ గారు మేము సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క
విషయాన్ని మేము తొక్కి తోస్తుంటే మేము చేస్తున్నాం సోషల్ మీడియా, కానీ అది పూర్తయితే ఆ ప్రక్రియ పైకి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు పునర్విక కావచ్చు, అదే స్కూల్లో అన్నం బాగా లేకపోతే కావచ్చు, లేదంటే ఇతర దేశాల్లో బానిసత్వంలో నలిగిపోతున్న విషయాన్ని కావచ్చు, మేము అలా తోస్తే రెడీగా ఉంటారు నారా లోకేష్ గారు. అలా రావడం బుద్ధావ్ తేయ్ బుద్ధావ్ తేయ్ బుద్ధావ్ తేయ్ అంటే మేము ఏం చేసినా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఒక్క రోజులో సీఎం అయినటువంటి హీరో అర్జున్ గారు ఎలా చేశారో సేమ్ ఈరోజు నారా లోకేష్ గారు వచ్చినట్టు పరిష్కరించు వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఉంది. బాబు గారు చేస్తున్న ప్రతి మంచిని బయటికి తీసుకెళ్ళి పూర్తి సమర్థవంతంగా 2029లో బాబు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కిరాక్ ఆర్పి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ద్వారా మాట్లాడినటువంటి మాటల్లో సోషల్ మీడియా